అందరికీ వందనాలు. ఇది చెన్నూరు గ్రామం. పాస్టర్ గారు చర్చి ఆల్రెడీ జరుగుతుంది. అక్కడ చిన్న పాకేశాడు. ఈ చుట్టుపక్కల ఏంటంటే మీకు పిల్లర్ చేసి కనబడుతుంది, చూపిస్తాను మీకు. ఈ పాస్టర్ గారు ఏంటంటే దీన్ని ప్రూఫులతో కూడా ప్రతి రిజిస్ట్రేషన్ అంటే కలెక్టర్తో కూడా ఇది ప్రూఫులతో ఈ చర్చి కట్టడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రూఫులు లేకుండా చర్చిలు కడుతున్నారు. కానీ అలా కాకుండా పగడ బందీతో రేపు రాబోయే తరాలకు కూడా చర్చి కదలకూడదని చెప్పేసి కలెక్టర్ దగ్గర ఉన్న అధికారుల దగ్గర అందరి దగ్గర సంతకాలు పెట్టించుకుని ఒక ప్రూఫులతో ఈ మందిరం కడుతున్నాడు. కానీ నిజాయితీగా ఉన్న సేవకుడికి ఎప్పుడైనా కష్టాలు తక్కువ అన్నట్టుగా పాస్టర్ గారి పరిస్థితి ఆర్థిక ఇబ్బంది చాలా తక్కువ ఇబ్బంది, కానీ చర్చి కట్టుకోలేని స్థితిలో కూడా ఉన్నాడు. ఒకటి మీరందరూ బలంగా ప్రార్థన చేయండి. ఇంక రెండోది ఏంటంటే ఆ పాస్టర్ గారి మాటలతోనే మనకు కొంచెం ఏం చెప్తాడో చెప్పండి. పాస్టర్ అందరికీ వందనాలు. నా పేరు పాస్టర్ డేవిడ్. మా చెన్నూరు గ్రామము. మరి ఈ ప్రాంతంలో బలమైనటువంటి ఒక సువార్త పరిచర్య జరిగించి అనేక మందిని మారు మనసు లక్షణార్థమై ఒక మందిరం కడుతూ ఉన్నాను. మరి పిల్లర్లు వేసి 7 వరకు ఆపిన్నాను. మరి పక్కన ఉన్నటువంటి ఒక మందిరంలో పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థించి మీ యొక్క సహకారాలు అందించి మరి మందిరం కట్టుటకు సహాయం చేయగలరని మీకు అందరినీ కోరుతూ ఉన్నాను. ఇది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ ఆరాధన జరుగుతున్న మందిరం అది. అప్పుడు దాకా ప్రస్తుతానికి ఈ మందిరంలోనే ఆరాధన జరుగుతుంది. చూశారు కదా, ఇవన్నీ తాటేకలు తీసేసి ఆరాధన జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ మందిరంలో సగంలోనే పాస్టర్ గారు ఉంటాకి దీంట్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతానికి వర్షాకాలం పట్లేస్తుంది, ఉరస్తూ ఉంది. మీకు ఆల్రెడీ ఇదంతా చూడండి, ఇది కడుతున్న మందిరం ఇది. వీళ్ళందరూ కూడా అక్కడ చర్చికి వచ్చిన విశ్వాసులు. ఈ మందిరం కట్టబడుతుంది. నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ పాస్టర్ గారికి వీలైనంత వరకు మీరు వీలైనంత సహాయం చేయండి. విశ్వాసాలు కానీ సేవకులు కానీ ఎవరైనా సరే ఆర్థికంగా కొంచెం సాయం చేస్తారని చెప్పి చూడండి. అందరూ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే, మనం వీళ్ళకే సాయం చేయడానికి వచ్చాం. పాస్టర్ గారి పరిస్థితి చూశారు కదా. ఇప్పటికే ఈ మందిరం కట్టబడి ఇప్పటికే 6 లక్షల దాకా అయిపోయిందంటే పిల్లర్స్ అయితే పైదాకా వెళ్ళింది. ఇప్పుడు ఆల్రెడీ దేవుడు మహాకృప వల్ల మీరు చేసే సహాయాన్ని బట్టి పాస్టర్ గారికి అంటే నిజాయితీగా సేవ చేస్తున్న వారికి కష్టం రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి సేవకులు చాలామంది వేల సంఖ్యలో ఉన్నారు. అయితే నేను ఈ పాస్టర్ గారితో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎవరు మందిరం కట్టినా సరే రిజిస్ట్రేషన్ చేసుకుని మందిరం కడితే బాగుంటుందని నేను కూడా ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను. ఇదంతా మందిరం ప్రాకారం, స్థలం కూడా చాలా విస్తారంగా ఉంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు నేను ఆ సేవకులకి కొంతమందికి దీన్ని షేర్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా మీరు ప్రార్థించండి, సహకరించండి, సహాయం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే పాస్టర్ గారిని కూడా చూడండి. పాస్టర్ గారు మనకి విశ్వాసాలు ఎంతమంది? 40 మంది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈ 40 మంది కూడా తలా కొద్దిగా సహాయం చేసి ఇప్పటికే చాలా సహాయం చేశారు మీరందరూ కూడా. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా సహాయం చేసి ఈ మందిరం కోసం చేస్తారని చెప్పి మళ్ళీ కూడా వీడియో పెడుతున్నాను. ఏది ఏమైనా కానీ దేవుడు సహాయం చేయాలి. ఇది ఈ మందిరం పేరు కూడా దీనికి రాస్తుంది చూడండి. ఆల్రెడీ ఈ మందిరం ఒక ఇది పాస్టర్ గారు ఉంటున్న ఒక ఇల్లు ఇది చూడండి. పాపం ఇది సేవకుడు ఉంటుంది. ప్రస్తుతానికి పందిరి కూడా ఇదే ఉంది. ఇప్పుడు దీంట్లోనే మందిరం, అలాగే దీంట్లో కూడా చూడండి. పాపం వస్తారు బాగాలేదు. పాస్టర్ గారు ఒకసారి వంగండి, మీరు ఎట్లా వెళ్తున్నారు చూడండి. అట్లా వెళ్ళండి. చూసారా, కనీసం పాస్టర్ గారు కూడా తల దించుకుండి వెళ్ళాల్సింది. అంత చిన్న రూమ్ ఇది చూశారు కదా. ఇప్పుడు ఆల్రెడీ రూమ్ చూపిస్తున్నాను. చర్చి అవతలకి చర్చి కట్టారు, యువతలు వచ్చి రూము. పాస్టర్ గారు ఒక ఉంటున్న ఇల్లు ఇది. ఖచ్చితంగా మనం అందరం కొంచెం ఆలోచించాలి సేవకుల కొరకు మనం. ఎందుకంటే కొంచెం సాయం చేద్దాం, అలాగే ప్రార్థిద్దాం. చూడండి దీంట్లోనే మంచాలు, ఇక్కడే అన్ని సామాన్లు అన్నీ చాలా ఇబ్బందికరంగా ఎవరైనా సేవకులు వచ్చినా ఎవరైనా బంధువులు వచ్చినా కానీ ఉండేదని లేదు. మంచాల మీదే బట్టలు పెట్టుకోండి. చూశారు కదా, వసతులు లేవు పాస్టర్ గారికి. చూడండి పాపం మంచాల మీద బట్టలు పెట్టుకోండి. అది పాస్టర్ గారికి కొంచెం మనం ఆలోచించాలి. చుట్టూ తాటేగీలు, ఎందుకంటే రాజ్యాన్ని వెళ్తున్న వాళ్ళకి భయంకరమైన చెదులు బట్టి పాపం ఇబ్బంది అయిపోతుంది. పాస్టర్ గారి గురించి నేను చెప్తున్న మాట ఏంటంటే ఆ మోసాలు చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు మాత్రం ఏసీ రూముల్లో ఏసీ గర్లో తిరుగుతున్నారు. నిజాయితీగా సేవ చేస్తున్న సేవకులకు మాత్రం ఈ యొక్క బాధలు తప్పవు. కాకపోతే పాస్టర్ గారికి ఎప్పుడు మంచి రోజులు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మందిరం కూడా చూపిస్తున్నానండి. చూసారు కదా, మొత్తం పగిలిపోయి చాలా ఇబ్బందికరంగా వాటర్ వచ్చేసిందంట. వాటర్ వచ్చేస్తే ఎంత పగుళ్ళు వచ్చేసింది పాపం. పగుళ్ళు వచ్చేసి కూడా చాలా బాధాకరం. ఇది చూశారు కదా ఎట్లా పగుళ్ళు వచ్చేసిందో. నీరు కారిపోయి పగిలేదానికి ఆస్కారం వచ్చేసింది. ఏదేమైనా కానీ వసతులు లేకపోయినా కానీ వచ్చిన వారికి
ఇబ్బంది కలగకూడదని బాత్రూమ్లు మాత్రం పాస్టర్ గారు మాత్రం చాలా బాగా కట్టాడు. బాత్రూమ్ వరకు బాగా చేశాడు. ఇది చూపించాం ఆ సగంలో ఇల్లు, ఈ సగంలో మందిరం. ఇది చర్చి చాలా చక్కగా అలంకరించాడు పాస్టర్ గారు. తాటేకి ఇల్లే. రాబోయే రోజుల్లో అందరూ ప్రార్థించండి, మందిరం కూడా చక్కగా కట్టాలి. వర్షాకాలం పైన పట్లే ఉన్నాయి తాటేకి ఇల్లు. పాస్టర్ గారు వందనాలు. సేవకులకి ఏమైనా చెప్తారా? అందరికీ వందనాలు. సేవకులందరూ కూడా అర్థం చేసుకొని దేవుని యొక్క కృపలో మీరు అందరూ కూడా సహాయం చేయగలరని, నా యొక్క సేవ పరిచర్యని, నా మందిరం యొక్క పరిస్థితిని ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని మీకు అందరూ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి సేవకుడు ప్రార్థించండి, సహకరించండి. మీ అమూల్యమైనటువంటి కానుకలు మరి మందిరం యొక్క అవసరాలకి మీరు సహకరించగలిగితే మీకు అందరికి కూడా దేవుని యొక్క కృప తోడుగా ఉండి నడిపించబడుతూ ఉంటాయి. కాబట్టి మీ పరిచర్యలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో మరి నన్ను జ్ఞాపకం చేసుకోగలదని మిమ్మల్ని అందరినీ కూడా కోరుచూ ఉంటున్నాను. ఈ పేరు చెప్పండి, మందిరం పేరు. నా పేరు పాస్టర్ టి డేవిడ్, తాడిపత్రి డేవిడ్, చెన్నూరు గ్రామము, గూడూరు మండలము, తిరుపతి జిల్లా, హెబ్రోన్ ఇవాంజికల్ ఫెలోషిప్ చర్చి. మీరు చెప్పారు కదా పాస్టర్ గారికి ఏదంటే మీకు వీలైనంత వరకు సహాయం ఎంత అయితే అంత, ఒక సిమెంట్ కట్టి ఇచ్చినా, ఒక టక్ ఇసుకిచ్చినా, కమ్మి ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే సహాయం వద్దనరు. ఆల్రెడీ ఈ వీడియోలో మాత్రం అయితే పాస్టర్ గారి నెంబర్ కూడా పక్కన జతపరుస్తాను, ఆ నెంబర్కి చేయండి. పాస్టర్ గారి నెంబర్ కాకపోతే నా నెంబర్కైనా మీరు జత చేసి మీరు మాట్లాడితే బాగుంటుందండి. అందరికీ వందనాలు. చూశారు కదా మందిరం చూపించాను. ఇది మొదటిగా వస్తే తర్వాత మొత్తం అంతా ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూడాల్సిందిగా క్రీస్తు పేరట ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తెలియజేయడం జరుగుతుందండి. అందరికీ వందనాలు.